ఏదైనా మంచి బిజినెస్ మూవీ సజెస్ట్ చేయి బ్రో. నాకైతే నేను చూసిన ఫస్ట్ బిజినెస్ మూవీ అయితే రవితేజది ఒక భగీరథ మూవీ ఉంటది. అది మొత్తం రియల్ ఎస్టేట్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటది. సెకండ్‌ది యాక్చువల్‌గా నేను 'రాజాది రాజా' అని చెప్పి 'శర్వానంద్' మూవీది ఒకటి చూసాను. అండ్ దాని తర్వాత 'దుల్కర్ సల్మాన్‌ది 'అందమైన జీవితం' అని ఒక మూవీ ఉంటది. ఇది కూడా యూట్యూబ్‌లో దొరికేస్తది మీకు. అండ్ దాని తర్వాత నాకు బాగా ఇష్టం యాక్చువల్లీ 'ప్రియదర్శి'ది ఒక మూవీ ఉంటది 'మల్లేశం' అని చెప్పి. అదైతే వాళ్ళ విలేజ్‌లో ఉన్న ప్రాబ్లమ్‌ని తను ఐడెంటిఫై చేసి దానికోసం మిషన్ తయారు చేసి దాన్ని ప్రాపర్‌గా బిల్డ్ చేసి దాన్ని త్రూఅవుట్ ఇండియా దాన్ని మార్కెట్ చేస్తాడనమాట. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ యాక్చువల్‌గా. అండ్ లేటెస్ట్‌గా వచ్చిన 'సూర్యది 'ఆకాశమే నీ హద్దురా' అయితే చాలా బాగా ఇష్టం. అండ్ ఇది కాకుండా సీరీసుల్లో అయితే నేను ఎక్కువ రిమెంబర్ పెట్టుకునేది ఏంటి అనంటే ఒకటి 'స్కామ్ 1992' ఎప్పుడు బోర్ కొట్టినా సరే, ఎప్పుడు మూడ్ ఆఫ్‌లో ఉన్నా సరే ఆ మూవీ చూస్తా. అండ్ సెకండ్‌ది వచ్చేసరికల్లా 'ద ఫౌండర్' అని ఒకటి ఉంటది. మెక్‌డొనాల్డ్స్ రిలేటెడ్ మూవీ. ఇంగ్లీష్‌లో ఉంటది. బావుంటది ఆ మూవీ కూడా. అండ్ ఇంకోటొచ్చేసరికల్లా ఇది మూవీ నాకు చాలా బాగా ఇన్‌స్పైర్ చేసిన మూవీ. ఈ మూవీని నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. తను ఏదో ర్యాండమ్ వీడియోస్ కోసం సెర్చ్ చేస్తుంటే ఈ మూవీ తెలిసింది తనకి. అండ్ ఇది నాకు చాలా ఇన్‌స్పిరేషన్ ఇచ్చింది. నా మీడియా స్పేస్‌కి బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే మీడియా నుంచి ఒక ప్రోడక్ట్‌గా డిజైన్ చేసి, ఆ ప్రోడక్ట్ త్రూఅవుట్ వరల్డ్ మంచిగా పాపులర్ అయిన బ్రాండ్ అది. నా స్క్రీన్ సేవర్ అతనే. నా కాలర్ ట్యూన్‌లో కూడా అతనున్నారు. ఒకవేళ మీకు ఈ స్క్రీన్ సేవర్‌లో ఉన్న పర్సన్ పేరు తెలిసినా అండ్ ఆ బ్రాండ్ తెలిసినా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ.